ఒక పక్కన అమెరికా బాగా నష్టపోతుంది, ఇంకా నాశనం అయిపోతుంది, ఇంకే ఉంది అంటే నిన్ననే ఏదో చూసా ఒక టీవీ బ్రేకింగ్‌లో అమెరికా పెట్టిన ఆంక్షలు, ట్రంప్ పెట్టిన ఆంక్షలతో భారీ సంక్షోభంలో పడిపోయింది అమెరికన్ ఆర్థిక వ్యవస్థ. ఎంత అని చూస్తే 0.3% డౌన్ అయిందట. తొలి త్రైమాసికంలో ఈ 100 రోజులు. 0.3 అంటే అసలు నెగ్లిజిబుల్. అదే సందర్భంలో అమెరికాకి బోలెడన్ని పరిశ్రమల్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రారంభం ఇది. మిగతా వాళ్ళని కట్టడి చేస్తేనే కదా అక్కడికి పరిశ్రమలు వచ్చేది. చైనాలో ₹10 ఉత్పత్తి అవుతుంటే అమెరికాలో ₹25 ₹50 ఉత్పత్తి అంటే ఎట్ట కొంటారు? కాబట్టినే కదా అతను ఆంక్షలు అని పెట్టి తన దేశ రక్షణ కోసం చూస్తోంది. తన దేశ స్వేచ్ఛ కోసం కాదు, తన దేశ ఆర్థిక వ్యవస్థ రక్షణ కోసం. ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అద్భుతంగా ఉన్న అమెరికా తర్వాతన యూరప్ దేశాలు కాస్త వెళ్ళి చైనా మీద పడి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చేటప్పుడు చైనా ఇవాళ తను సెకండ్ ప్లేస్కి వచ్చి ఈ దేశాలన్నిటితో ఫుట్బాల్ ఆడేస్తుంది, లేదా ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంది. కరోనా లాంటి ఒక దిక్కుమాల రోగాన్ని ప్రపంచం మీదకు రుద్ది లక్షల మంది ప్రాణాలు పోతే ఎలాంటి చర్య తీసుకోనియకుండా ఆపగలిగింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇష్యూని అడ్డుపెట్టింది. కాబట్టి అట్లాంటి దాని మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ట్రంప్ ముందుకెళ్తుంటే తొక్కేసే ప్రయత్నాలు అనవసరం. వాస్తవంగా చెప్పాలంటే అమెరికాకి సంబంధించినంత వరకు ఇప్పుడు సక్సెస్ఫుల్ వైపుకి తీసుకువెళ్లే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.